హలో బిజియస్ నేను వరం గారు. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిన డిన్నర్ ఏంటో చూద్దాం వచ్చేయండి. సో, ఫస్ట్‌కి అయితే ఐస్ క్రీమ్ అనమాట. అండ్ దాంతో పాటు అయితే రోటీ. ఈరోజు స్పెషల్ వచ్చేసేటప్పటికి చికెన్ కర్రీ అనమాట. సో, కాబట్టి వైట్ రైస్ ఇంకా పులావ్ అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్‌కి అయితే వైట్ రైస్ అండ్ పులావ్ 2 సేమ్ ఒకేలా ఉన్నాయి. సో, అందుకని చెప్పి ఇంకా నేను వైట్ రైస్ ఏం తీసుకోలేదు. ఓన్లీ పులావ్ ఒకటే తీసుకున్నాను. ఇది ఘీ రైస్ అంట. అండ్ దాంతో పాటు ఇంకా బటర్ మిల్క్ అయితే ఉంటుంది రోజు నైట్ టైము. ఇదివరకైతే ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టేవాడు. వాటిల్లో ఏది నీట్‌గా ఉందని ఎతుక్కునేటప్పటికి టైం పట్టేసేది. కొంచెం ఈ పేపర్ గ్లాసెసే బెటర్ అనిపిస్తుంది దానికన్నా. ఇంకా బటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేటప్పటికి నార్త్ మెస్‌కైతే వచ్చా అనమాట. సో, కాబట్టి నార్త్ స్టైల్‌లో ఉండే చికెన్ కర్రీ. అండ్ ఈరోజు ఇది వచ్చేటప్పటికి కొంచెం బటర్ చికెన్ కర్రీ అనమాట. సో, కాబట్టి కొంచెం బటర్‌ఫ్లై ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. పక్కా నార్త్ స్టైల్‌ది. ఇంకా ఈరోజు టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి నార్త్ స్టైల్ చికెన్ కర్రీ ఎప్పుడైనా సరే రోటీలోకి చాలా బాగుంటుంది. లైక్ నార్మల్ వైట్ రైస్‌తో కన్నా సరే. టేస్ట్ బానే అనిపించింది ఈరోజు. అండ్ ఆ ఘీ రైస్‌తో కూడా టేస్ట్ బానే అనిపించిందనమాట. ఈ మధ్య మిమ్మల్ని లైక్ చేయమనట్లేదు కదా అని చెప్పి బొత్తిగా లైక్ చేయడం మానేశారు. ముందైతే వీడియోకి కూడా లైక్ చేసేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి మరి. నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.